హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కోనసీమ అమ్మాయి యూట్యూబ్ ఛానల్కి. ఈరోజు టమాటా చట్నీ చాలా తక్కువ పదార్థాలతో తయారు చేసే విధానం చూపిస్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసేద్దారండి. దానికి ముందుగా కావాల్సిన టమాటాలు, పచ్చిమిర్చి, అలాగే పోపు దినుసులు, మినపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, వెల్లుల్లి, కొద్దిగా చింతపండు. చాలా తక్కువ పదార్థాలతో చాలా టేస్టీగా ఉండే టమాటా చట్నీ ఎలాగో చూసేద్దారండి. అయితే ముందుగా ఒక కడాయి పెట్టుకుని దాంట్లో నూనె వేసుకుని పోపులు ముందు ఆల్రెడీ తీసి పెట్టుకున్నాం కదా, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసి అవి కొంచెం నూనెలో లైట్గా వేగే వరకు ఫ్రై చేసుకోవాలండి. అలాగే టమాటా ముక్కలు 6 కాయలకి నేనైతే 10 పచ్చిమిర్చి వేసుకుంటాను. లెక్క తెలియాలంటే మన ఇష్టం, కారాన్ని బట్టి టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. కాబట్టి మీకు ఎంత కారం అయితే తినగలరో అంత వేసుకోండి. ఆల్రెడీ ముందు వేసుకున్న పోపులు వేగిపోయిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి కొద్దిగా పసుపు వేసి అవి బాగా వేగే వరకు మనం కలపాలండి. ఇది ఎవరికి తెలియంది కాదు, కాకపోతే అందరూ ఒకేలా చేయరు కాబట్టి వేరే వేరే ప్రాసెస్లో చాలా ఈజీగా కూడా చేస్తారు. అలాంటిది ఇది కూడా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకైతే నచ్చుతుంది. తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు, పోపులు, పచ్చిమిర్చి వేగిపోయినాయి కదా, ఆ టమాటా ముక్కలు కూడా వేసుకుని బాగా అవి కలిసే వరకు కలుపుకోవాలండి. ఈ పద్ధతిలో చేస్తే చాలా బాగుంటుంది. చట్నీ, ఇడ్లీ, పెసరట్టు, అన్ని టిఫిన్లోకి చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అవి మగ్గిపోయాయి చూసారు కదా, మొత్తం అన్ని పోపులు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు అన్నీ మగ్గాయి. తర్వాత రుచికి సరిపడంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుని మళ్ళీ ఒకసారి ఆ సాల్ట్ కలిసేలాగా ఆ పదార్థాలన్నీ బాగా కలుపుకోవాలి. అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలండి, మాడిపోకుండా. ఆల్రెడీ అన్నీ వేగిపోయినాయి. ఆల్రెడీ మీరు చూస్తున్నట్టే మీకు అర్థమవుతుంది, చాలా బాగా వేగిపోయాయి. వేగిపోయిన తర్వాత అలా చల్లారి వరకు పక్కన పెట్టుకుని తర్వాత కొంచెం చింతపండు, పులుపు కావాలనుకుంటే మీరు ఎక్కువ వేసుకోండి, లేదు అంటే కొంచెం వేసుకుంటే సరిపోతుంది. తర్వాత చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో తీసుకుని కొంచెం వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకుందామండి. మొత్తం అన్నీ కలిపి వేసేసుకోవచ్చు. చల్లారిన తర్వాత మాత్రమే చింతపండు వేయాలి. కచ్చబిచ్చగా నలిగిన తర్వాత మనకి ఎంత మెత్తగా అయితే, ఇది రైస్లో కావాలంటే కొంచెం చట్నీలా కాకుండా పచ్చడిలాగా ఇది చేసుకోండి. ఆల్రెడీ రెడీ అయిపోయింది చూస్తున్నట్లయితే. ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకే నచ్చుతుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ అండి.